చెట్టును కొట్టబోకురా చెటు తెచ్చుకోకురా చెట్టును కొట్టబోకురా చెటు తెచ్చుకోకురా ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా బతకలా ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా బతకరా అని ఈ రకంగా ఎన్నో పాటలు పాడుకున్నాము. ఏ రకంగా మనం బుద్ధి తెచ్చుకోవాలో తెచ్చుకున్నాము. కానీ ఆఖరికి వస్తాను కల్లా చెట్లను కొడితే వానలు పడవు చెట్లను కొడితే వానలు పడవు అని ఈ రకంగా ముంగడి పోయింది ఈ ప్రచారం. కానీ ఇప్పుడు వానదేవుడే చెట్లను కొట్టేస్తుండు, వానదేవుడే చెట్లను నరికేస్తుండు, వానదేవుడే చెట్లను కూల్పేస్తుండు, వానదేవుడే చెట్లను నేలబట్టిస్తుండు. వానదేవుడు ఈ రకంగా చెట్లను నేలబట్టించి కూల్చేస్తుంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఎక్కడ అర్థమవుతలేదట నరలోకానికి. అరే మామూలనేమో చెట్లు కొట్టద్దు, చెట్లు లేకపోతే అడవులు లేకపోతే వానలు పడయి వానదేవుడు పగబడుతుండు అని. మరి ఇప్పుడు వానదేవుడే పగబట్టి ఇగో ఈ రకంగా చూస్తుర్రా ములుగు జిల్లాలో నీ పాడైపోను దట్టమైన అడవులల్లా మేడారం తాడువాయి మధ్య ఇక రిజర్వ్ ఫారెస్ట్లో నీ పాడైపోను కిలోమీటర్ల మేర దాదాపు 3-4 కిలోమీటర్ల మేర 1,00,000 చెట్లు ఊరగొట్టిండట ఆనదేవుడు. మరి ఇప్పుడు ఆనదేవుడు మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి చూడాలి మరిగా. ఇగో ఈ రకంగా వానదేవుడు పగబట్టి చెట్లని నాశనం చేసిండని ఇంకో గిట్ట ఇయ్యాల మన తెలంగాణ టీవీ మీ ముందుకు తీసుకొచ్చిందుల్లా. ఇక చూడు కథ ఎట్ట ఉందో. ఆ తవ్వ ఉన్నది కరెక్ట్ అన్న. ఇప్పుడు ఆ తవ్వకు 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. క్యాబిన్ ఎరుగుతారా కాదు రెండు చెట్లు 3 చెట్లు